బ్రేకింగ్ న్యూస్ కూకట్పల్లి రేణు అగర్వాల్ దారుణ హత్య కేసులో నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఇంట్లో పనిచేసే హర్ష, పక్క ఇంట్లో పనిచేసే రోషన్ ఇద్దరు ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మరోవైపు పోస్ట్ మార్టం అనంతరం రేణు అగర్వాల్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. దీంతో డెడ్ బాడీని కూకట్పల్లికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. మరి కొద్దిసేపట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లిలో నిన్న రేణు అగర్వాల్ దారుణ హత్యకు గురైంది. ఈ హత్య కేసులో నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఇంట్లో పనిచేసే హర్ష, పక్కింట్లో పనిచేసే రోషన్ వీళ్ళిద్దరూ కలిసి రేణు అగర్వాల్ని అతి కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రేణు అగర్వాల్ కాళ్ళు చేతులు కట్టేసి, గొంతు కోసి ప్రెషర్ కుక్కర్తో తలపై బాది చంపేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. పోస్టు మార్టం అనంతరం రేణు అగర్వాల్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. దీంతో డెడ్ బాడీని కూకట్పల్లికి తీసుకొచ్చారు. మరికొద్దిసేపట్లో రేణు అగర్వాల్ అంత్యక్రియలు జరగనున్నాయి.